ఎంతో టేస్టీగా ఉండే నూడుకోల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ నూడుకోలు చూడ్డానికి బాగుంటాయి కదా, పైన చెట్లు ఏదో ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉన్నట్టు ఉంటాయి. ఈ పైన చెట్లను తీసేసి మళ్ళీ పైన స్కిన్ కూడా బాగా పీల్ చేసుకోవాలి. ఈ స్కిన్ కొంచెం లావుగా ఉంటుంది, లేదంటే పీచు పీచు అనిపిస్తుంది. కొంచెం లావుగానే స్కిన్ తీసేయాలి. దీని టేస్ట్ అయితే కొంచెం మనకి ముల్లంగి టేస్ట్ వస్తుంది. చూడ్డానికి ఏమో క్యాబేజ్ టైప్లో ఉంది కదా. ఇప్పుడైతే చూడండి ఎంత చెత్త వచ్చిందో, అంత స్కిన్ తీసేయాలి దీనికి, లేకపోతే పీచు పీచు ఉంటుంది. తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి. ఉడకడానికేమో క్యారెట్ లాగా ముల్లంగి లాగా ఉన్నట్టుంటుంది, కానీ ఈ నూడుకోలు అయితే చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని ఒక నీళ్ళలో వేసేసుకుందాం. తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు వేసుకున్నాను. కొంచెం ఇంగువ వేసుకొని ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. కొంచెం పసుపు వేసుకొని బాగా కలబెట్టేద్దాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న నూడుకోలు ముక్కల్ని కూడా దీంట్లో వేసేద్దాం. నేను 600 గ్రామ్స్ తీసుకున్నాను నూడుకోలు. అన్నీ వేసుకున్న తర్వాత కూరకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకుందాం. ఒకసారి బాగా కలిపేసి మూత మూసేసి కాసేపు ఉడకనిద్దాం. ఇది ఉడకడానికి నాకైతే 40 మినిట్స్ పట్టింది. ఒక పక్కన బండ్లు తీసుకొని పల్లీలు ఒక 2 స్పూన్స్, నువ్వులు 2 స్పూన్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం కొబ్బరి, ఒక 1/4 చిప్ప కొబ్బరి వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు వేగనిద్దాం. ఇది పచ్చి కొబ్బరి కదా, కొంచెం ఎక్కువసేపే పడుతుంది. ఇది ఉడకడానికి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి, లేదంటే ఆయిల్ చాలా పడుతుంది. దీంట్లోనే ఒక 4-5 తెల్లబాయి రెబ్బలు కూడా వేసుకున్నాను. చల్లారాక మిక్సీకి వేసుకుందాం. దీంట్లోనే కొంచెం కారం, నేను 4 స్పూన్స్ వేసుకున్నాను, చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి పెట్టుకుందాం. కూర ఉడికిపోయాక ముందుగా మనం మిక్సీ చేసుకున్న పొడిని కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం సేపు వాడ్చుకోండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరింది